హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దాసు కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకొని వచ్చి జ్యోత్స్న బండారం అందరి ముందు బయట పెట్టబోతున్నాడు. మరి అసలు ఏం జరిగింది? మరి జ్యోత్స్న బండారం బయట పెట్టిన తర్వాత జ్యోత్స్న ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? అసలు కథలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో సుమిత్ర ఆరోగ్యం బాగుపడడానికి తన కూతురు ఒక్కటే మార్గమని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్నకి అన్ని రకాల టెస్ట్‌లయితే చేస్తారు. అయితే ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో, ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఆ రిపోర్ట్స్ వచ్చేలోపే రిపోర్ట్స్ మార్చేయాలని కూడా జ్యోత్స్న చాలా ప్రయత్నాలైతే చేస్తుంది. కానీ ఒకవేళ రిపోర్ట్స్ మార్చినా కూడా అసలు మరి అమ్మ బ్రతకాలి అంటే నేను అసలు ట్రీట్మెంట్‌కి కోఆపరేట్ చేయాలి. బట్ అక్కడ రిపోర్ట్స్ మార్చినంత మాత్రాన నేను ఆ ట్రీట్మెంట్ చేయించుకోలేను కదా! అసలు నేను అమ్మకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేయించలేను కదా! మరి ఎలా? ఏం చేయాలి? అని ఒక్కటే ఆలోచనలతో సతమతమైపోతుంది జ్యోత్స్న. అయితే ఎప్పుడు ఎలాంటి విషయాలు బయటపడతాయో అని జ్యోత్స్న వాళ్ళ నానమ్మ అదే అమ్మమ్మ కూడా చాలా టెన్షన్ పడుతుంది. గ్రానీ నాకెందుకో చాలా భయంగా ఉంది గ్రానీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ అనగానే, నీకంటే ఎక్కువగా నాకు వణుకుడు పుడుతుందే. అసలు ఏం జరుగుతుందో, అసలు ఆ రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ రావడంతోనే నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదు అని తెలిసిపోతుంది. సుమిత్ర దశరథుల కన్న కూతురు నువ్వు కాదని తెలిసిపోతుంది. ఆ ప్లేస్‌లో నిన్ను పెట్టాను అన్న విషయం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. దీనికి అంతటికి ఒకటే పరిష్కారం ఉందే. అసలు ఆ అసలైన వారసురాలు ఎక్కడుందో తెలిస్తే మనం దానికి నయానో, భయానో నచ్చజెప్పో, బుజ్జగించో, బెదిరించో ఏదో ఒకటి చేసి ఈ ట్రీట్మెంట్ అయ్యేలాగా చేయగలం. కానీ మనం ఈ ట్రీట్మెంట్ అయ్యేలా చెయ్యాలి అంటే అసలైన వారసురాలు ఎవరో తెలియాలి కదా! దాసుగాడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలేమైందో తెలియట్లేదు. కార్తిక్ గారిని చూస్తేనేమో అసలు దాసు ఇక్కడికే వచ్చాడు. దాసుని ఎవరో ఏదో చేశారు అని అంటున్నాడు. కానీ దాసుని ఎవరికైనా ఏం చేయాలన్నా ఎవరికి అవసరం ఉంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ అసలు దాసు నిజం చెప్తాడని కొంపదీసి ఈ జ్యోత్స్న ఏదైనా చేసుంటుందా? అనుమానం లేదు. నిజంగా నాకు చాలా భయంగా ఉంది. ఇది ఎంతటికైనా తెగిస్తుంది. అసలు దీనికి కన్న తల్లిదండ్రులు అని, పెంచిన తల్లిదండ్రులని ఎవ్వరి మీద ఆప్యాయత, అనురాగాలు లేవు. కానీ ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది? నాకేమో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి? ఎలా చేసి బ్రతికించుకోవాలో అర్థం కావట్లేదే అని చాలా చాలా సతమతమైపోతూ ఉంటుంది. ఆహ్, తను. అయితే ఇటు మనవరాల్ని కాపాడుకోవాలా? అసలు కొడుక్కేమైందో తెలుసుకోవాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో, "రేయ్ కార్తీక్! నిజంగా నీకది అక్కడే దొరికిందా? అసలు అది ఎక్కడ దొరికిందిరా?" అంటూ మళ్ళీ పారిజాతం కార్తీక్‌ని అడుగుతుంది. చెప్పాను కదా పారు, అక్కడ మొక్కలకి నీళ్లు పడుతుంటే దొరికింది అని అనగానే, అంటే రాత్రి నిజంగానే దాసు వచ్చుంటాడా? మరి వచ్చుంటే నన్నెందుకు కలవలేదు? నన్ను కలవకపోయినా కనీసం బయటే జ్యోత్స్నుంది కదా! జ్యోత్స్నకైనా కనిపించాలి కదా! అసలేమైనట్టు? అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదురా అనగానే, నాకెందుకో భయంగా ఉంది నువ్వు ఏదో ఒకటి చేసి వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు కదా! అనగానే, దీనికి తెలుసుకోవడానికి పరిష్కారం పెద్దగా ఏం లేదు పారు. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడమే అనగానే, నువ్వు ఊరుకోరా! ప్రతిదానికి పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను అంటావు. పోలీస్ కంప్లెయింట్ కాకుండా ఏదైనా ఉంటే తెలుసుకోవచ్చు కదా! అంటూ గట్టిగా అడుగుతుంది పారిజాతం కార్తిక్‌ని. నేను తెలుసుకుంటానులే పారు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు అందరిని గుడ్డిగా నమ్మడం మాత్రం మానేయాలి పారు. లేదంటే నువ్వు కూడా ఏదో ఒక రోజు అందరికి కనిపించకుండా పోతావు అంటూ జాగ్రత్తగా ఉండమని చెప్తాడు కార్తిక్. అయితే కార్తిక్ ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే కొంపదీసి జ్యోత్స్న ఏదైనా చేసుంటుందని కార్తిక్ అనుమానమా? కార్తిక్‌కే కాదు, జ్యోత్స్న పద్ధతిని చూస్తుంటే, జ్యోత్స్న ప్రవర్తనను చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. కార్తిక్ చెప్పింది నిజంగానే జ్యోత్స్న మీద ఒక కన్నేసి ఉంచాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే దాసుకి మరీ మరీ కాల్ చేస్తూనే ఉంటుంది. అయితే ఒకసారి స్వప్నకి కూడా కాల్ చేద్దామని చెప్పేసి స్వప్నకి కాల్ చేస్తుంది. "స్వప్న, ఏం చేస్తున్నావే?" అనగానే, "నేనేం చేస్తాను? మీ మనవడు చేసిన దానికి నా జీవితమంతా నాశనమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. నీ మనవడిని నమ్మి నేను నిజంగా చాలా మోసపోయాను" అంటూ అనగానే, "ఇదేంటి? నేను దాసు గురించి కనుక్కుందామంటే
ఇది నా మనవడి గురించి కంప్లెయింట్‌లిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? అది కాదే నేను నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి అడగాలని ఫోను చేశాను అని చెప్తుంది పారిజాతం. ఏంటి? అనగానే దాసు ఏమైనా మీ ఇంటికొచ్చాడా? అనగానే, దాసు మామయ్య వచ్చాడు అనగానే, ఇప్పుడు అక్కడే ఉన్నాడా? అని అనగానే, లేదు. ఆ రోజే కాశీ జైలు నుంచి వచ్చేటి రోజే వచ్చాడు. తర్వాత మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఇటు రాలేదు. కార్తీక్ అన్నయ్యని కలుస్తానని చెప్పేసి వచ్చాడు అనగానే, కార్తీక్‌ని కలుస్తానని చెప్పాడా? మరి కార్తీక్‌ని కలవలేదు. అసలు ఇంటికి రాలేదు. అసలేమైపోయినట్టు అంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆహ్, పారిజాతం. అయితే ఇక జ్యోత్స్న మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి జ్యోత్స్నని ప్రతిక్షణం ఒక కన్నేసి పెడుతుంది. అయితే జ్యోత్స్న అనుకోకుండా రౌడీలకి ఫోను చేస్తూ ఉంటుంది. "రేయ్ ఎక్కడున్నారు?" అనగానే, "మేడం మేము మీరు చెప్పిన పనిలోనే ఉన్నాం మేడం. కాపలా కాస్తూ ఉన్నాము" అనగానే, చూడండి ఎట్టి పరిస్థితుల్లో దాసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాసు తప్పించుకోవడానికి వీల్లేదు. అసలు మీరు ఎక్కడికి వెళ్ళకుండా కంట కనిపెడుతూ ఉండండి. ఇక్కడ దాసుని కనిపెట్టాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి అసలు నిజం తెలీదు. అతన్ని కిడ్నాప్ చేయించింది నేనే అని అతని ఫోన్ రింగ్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ ట్రేస్ చేసైనా పట్టుకోకుండా నేనే ప్లాన్ చేశానని ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. మీరు గనక పొరపాటున దాసు తప్పించుకోవడానికి ఏదైనా మార్గం చూపించారనుకోండి, నా చేతుల్లో మీరు చేస్తారు అంటూ చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తుంది. అయితే జ్యోత్స్న ఫోన్‌లో మాట్లాడిందంతా కూడా కార్తీక్ వినేస్తాడు. ఇక కార్తీక్ విన్న తర్వాత అసలు కార్తీక్‌తో పాటు పారిజాతం కూడా వింటుంది. చూసావా పారు, అసలు నీ కొడుకుని నీకు తెలియకుండా కిడ్నాప్ చేయించింది. అసలు దాసు మామయ్యని కిడ్నాప్ చేయించడానికి అసలు కారణం ఏమై ఉంటుందంటావు? అసలు దాసు మామయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం జ్యోత్స్నకేముంది? అంటూ ఏమీ తెలియనట్టుగానే మాట్లాడతాడు కార్తీక్ పారిజాతంతో. ఇది నన్నే ఇంత మోసం చేస్తుందా? అసలు దాసుగాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం దానికేంటి? అంటే ఎక్కడ ఆహ్, జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు అనే విషయం బయట పెడతాడనే భయంతోనే చేసిందా? అలా చేసినా కూడా అసలు దాసుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ జ్యోత్స్ననైతే అసలు ఊరికే వదిలిపెట్టకూడదు. ఈరోజు కిడ్నాప్ చేసింది, రేపు చంపాలని చూస్తుంది. నేను ఏదో ఒకటి చేసి దాసుని కాపాడుకోవాలి. రేయ్ కార్తీక్, నువ్వే ఏదో ఒకటి చేసి నా కొడుకుని కాపాడరా! అసలు నా కొడుకు ఎక్కడున్నాడో తెలియాలిరా! ప్లీజ్ రా! నా కొడుకుని కాపాడరా! అంటూ అనగానే, ఇప్పటికైనా నష్టపోయింది ఏమీ లేదు పారు. అసలు ఏం జరిగింది? అసలు జ్యోత్స్న ఎందుకు దాసు మామయ్యని కిడ్నాప్ చేయాలని చూసిందో నాకైనా నిజం చెప్పు పారు అనగానే, అది అని చెప్పబోతుండగానే మళ్ళీ వీడికి చెప్తే వీడు అసలు విషయం అందరికీ చెప్పేస్తాడు. ఎవరికైతే తెలియకూడదో అసలు ఆ నిజం నేను వీడికి చెప్పడం ఏంటి? దాసు ఎక్కడున్నాడో తెలిస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతుంది కదా! అని చెప్పేసి మొత్తం అన్నిటికి పరిష్కారం కావాలి అని చెప్పేసి మొత్తం అన్నిటి గురించి వెతుకుతూ అసలు ముందు దాసు రావాలి అని చెప్పేసి అన్నీ అన్నీ బయటపడాలి అని చెప్పేసి అసలు నా కొడుకుకేమైనా కావాలి, ఆ జ్యోత్స్నని అస్సలు వదిలిపెట్టను. తన సుఖం తను చూసుకుంటుంది అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. నేను ఏదో ఒకటి చేసి నా కొడుకుని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ కార్తీక్ కా అసలు ఎక్కడుంది అని తెలుసుకునే లోపే దాసు అక్కడ కిడ్నాపర్ల బారి నుంచి కిడ్నాపర్ల కన్నుగప్పి అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికైతే వస్తాడు. కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు. "మామయ్య నువ్వా? ఎక్కడున్నావు? అసలేం జరిగింది?" అనగానే, "కార్తీక్ నేను చెప్పేది విను. జ్యోత్స్న నన్ను కిడ్నాప్ చేసింది. అందుకనే నేను కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకొని నేరుగా ఇంటికి వస్తున్నాను" అనగానే, "అది కాదు మామయ్య, నువ్వెక్కడున్నావో చెప్పు నేనే వస్తాను" అనగానే, "నేను ఇంటికి దగ్గరలోనే ఉన్నాను కార్తీక్" అని చెప్పేసి దాసు అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే కిడ్నాపర్లు తరుముకుంటూ వస్తున్నారు అనుకోని ఇంక వెంటనే హడావిడిగా వెంటనే ఆ ఇంటికైతే వచ్చేస్తాడు. అయితే దాసుని కిడ్నాపర్ల భార్య దగ్గర చాలా సేఫ్‌గా ఉన్నాడని, ఇక నా గురించి బయటపడే అవకాశం దాసు బయటపెట్టే అవకాశం లేదు కాబట్టి, నేను ప్రస్తుతం రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తే సరిపోతుంది అని చెప్పేసి రిపోర్ట్స్ ఎలా మార్చాలి? అసలు నేను ఈ గండం నుంచి ఎలా బయటపడాలి అన్న విషయంలో ఆలోచిస్తూ లీనమైపోయి ఉంటుంది జ్యోత్స్న. అయితే శివనారాయణ గారు, శివనారాయణ గారు అంటూ వచ్చి హడావిడిగా పిలుస్తూ
ఉంటాడు. ఇక దాసు పిలిచేసరికి అందరూ చాలా షాక్ అయిపోతారు. "ఏంటి దాసు ఏమైపోయావు? 2 రోజుల నుంచి కనిపించలేదు" అనగానే అది శివనారాయణ గారు, "నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఈరోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం జ్యోత్స్న" అంటూ జ్యోత్స్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక శివనారాయణ గారు అంటూ ఆ గొంతు వినగానే జ్యోత్స్న గుండెల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే కిడ్నాపర్ల దగ్గర సేఫ్‌గా ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడేంటి? అసలు ఏం జరిగింది? ఇంతకు వచ్చింది దాసేనా అనుకుంటూ హడావిడిగా వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏం చేయాలో తెలియక తన గుండెల్లో వణుకు పుడుతుంది. "ఏంట్రా? అసలు ఏమైపోయావురా? ఎక్కడికెళ్ళావు? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అసలు ఏమైపోయావు? ఎక్కడికెళ్ళావు? అసలు కార్తీక్‌ని కలుస్తానని వచ్చావంట. అసలు కార్తీక్‌ని కలవకుండా ఎక్కడికి వెళ్ళావు? అయినా నీ మెడలో ఉండాల్సిన ఆ తాయెత్తు ఇక్కడెందుకు పడింది? అంటే నువ్వు ఆ రోజు వచ్చావా?" అంటూ ఇక టెన్షన్‌గా అన్నీ అయోమయంగా అడుగుతూ ఉంటుంది పారిజాతం. "ఏం జరుగుతుంది పారిజాతం అసలు? అసలు దాసు రావడం ఏంటి? దాసు మెడలో తాయెత్తు ఇక్కడ పడిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?" అనగానే, "నేను చెప్తాను శివనారాయణ గారు. అసలు నన్ను కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న. జ్యోత్స్న గురించిన రహస్యం నేను ఎక్కడ బయట పెట్టేస్తానో అని జ్యోత్స్న నన్ను కిడ్నాప్ చేయించింది" అని చెప్పేసి అందరి ముందు నిజమైతే బయట పెట్టేస్తాడు. ఇక జ్యోత్స్న కిడ్నాప్ చేయడం ఏంటి అంటూ దాసుని నిలదీస్తుంది సుమిత్ర. "అవునొదినా. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నిజం చెప్పాలి అనుకున్నాను. ఆ నిజం ఎక్కడ బయట పడుతుందో, ఒకవేళ ఆ నిజం గురించి తెలిస్తే తనకు ఎలాంటి శిక్ష వేస్తారు అని చెప్పి భయపడి తను నన్ను కిడ్నాప్ చేయించింది. అంతేకాదు నన్ను చంపించాలని కూడా చూసింది. అప్పట్లో నేను అన్నయ్య మీకు గుర్తుండే ఉంటుంది. నన్ను చాలా సార్లు మీరు అడిగారు కదా! అసలు నీ మీద అటాక్ చేసింది ఎవరు? అసలు చేయాల్సిన అవసరం ఏముంది అని. నా మీద అటాక్ చేసింది జ్యోత్స్నే. ఇంతకు ముందు కూడా ఈ నిజం మీకు చెప్పాలని వస్తే జ్యోత్స్ని నా మీద అటాక్ చేసింది" అనగానే, "ఏం మాట్లాడుతున్నావు దాసు? నాకేం అర్థం కావట్లేదు" అంటూ దశరథ ఇంకా సుమిత్ర ఇద్దరు కూడా అడుగుతారు. "అదే అన్నయ్య, మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన కూతురు జ్యోత్స్న కాదు. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అన్న విషయం నేను ఎక్కడ బయట పెడతాను అని నన్ను చంపించాలని చూసింది. ఇప్పుడు కూడా నన్ను కిడ్నాప్ చేయించింది. నేను కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. మీ కూతురు ఎవరు అన్న విషయం ఎక్కడ బయట పెడతాను అని తను ఈ ఇంటి కిడ్నాపర్ల దగ్గర సేఫ్‌గా ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడేంటి? అసలు ఏం జరిగింది? ఇంతకు వచ్చింది దాసేనా అనుకుంటూ హడావిడిగా వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏం చేయాలో తెలియక తన గుండెల్లో వణుకు పుడుతుంది. "ఏంట్రా? అసలు ఏమైపోయావురా? ఎక్కడికెళ్ళావు? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అసలు ఏమైపోయావు? ఎక్కడికెళ్ళావు? అసలు కార్తీక్‌ని కలుస్తానని వచ్చావంట. అసలు కార్తీక్‌ని కలవకుండా ఎక్కడికి వెళ్ళావు? అయినా నీ మెడలో ఉండాల్సిన ఆ తాయెత్తు ఇక్కడెందుకు పడింది? అంటే నువ్వు ఆ రోజు వచ్చావా?" అంటూ ఇక టెన్షన్‌గా అన్నీ అయోమయంగా అడుగుతూ ఉంటుంది పారిజాతం. "ఏం జరుగుతుంది పారిజాతం అసలు? అసలు దాసు రావడం ఏంటి? దాసు మెడలో తాయెత్తు ఇక్కడ పడిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?" అనగానే, "నేను చెప్తాను శివనారాయణ గారు. అసలు నన్ను కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న. జ్యోత్స్న గురించిన రహస్యం నేను ఎక్కడ బయట పెట్టేస్తానో అని జ్యోత్స్న నన్ను కిడ్నాప్ చేయించింది" అని చెప్పేసి అందరి ముందు నిజమైతే బయట పెట్టేస్తాడు. ఇక జ్యోత్స్న కిడ్నాప్ చేయడం ఏంటి అంటూ దాసుని నిలదీస్తుంది సుమిత్ర. "అవునొదినా. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నిజం చెప్పాలి అనుకున్నాను. ఆ నిజం ఎక్కడ బయట పడుతుందో, ఒకవేళ ఆ నిజం గురించి తెలిస్తే తనకు ఎలాంటి శిక్ష వేస్తారు అని చెప్పి భయపడి తను నన్ను కిడ్నాప్ చేయించింది. అంతేకాదు నన్ను చంపించాలని కూడా చూసింది. అప్పట్లో నేను అన్నయ్య మీకు గుర్తుండే ఉంటుంది. నన్ను చాలా సార్లు మీరు అడిగారు కదా! అసలు నీ మీద అటాక్ చేసింది ఎవరు? అసలు చేయాల్సిన అవసరం ఏముంది అని. నా మీద అటాక్ చేసింది జ్యోత్స్నే. ఇంతకు ముందు కూడా ఈ నిజం మీకు చెప్పాలని వస్తే జ్యోత్స్ని నా మీద అటాక్ చేసింది అనగానే, "ఏం మాట్లాడుతున్నావు దాసు? నాకేం అర్థం కావట్లేదు" అంటూ దశరథ ఇంకా సుమిత్ర ఇద్దరు కూడా అడుగుతారు. "అదే అన్నయ్య, మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన కూతురు జ్యోత్స్న కాదు. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అన్న విషయం నేను ఎక్కడ బయట పెడతాను అని నన్ను చంపించాలని చూసింది. ఇప్పుడు కూడా నన్ను కిడ్నాప్ చేయించింది. నేను కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. మీ కూతురు ఎవరు అన్న విషయం ఎక్కడ బయట పెడతాను అని